మేఘాలు కమ్మేస్తున్నాయి, మబ్బులు ఉరుముతున్నాయి, కానీ వర్షం కురవడం లేదు. వాన చాడలేక విత్తనాలు మొలకెత్తడం లేదు. మరోవైపు ఇప్పటికే వేసిన వరి నార్లు ముదిరిపోతున్నాయి అంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన 40 రోజులు గడిచినా ఇంకా వాన జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో ఇప్పటికే రైతులు పంటలు వేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. ఇంకా ఎండాకాలం ప్రభావం కనిపిస్తోంది. ప్రధాన ప్రాజెక్టులో కూడా నీరు తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వర్షాభావం పరిస్థితిపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పటికీ పత్తిని 2 సార్లు విత్తినప్పటికీ ఎక్కడ కూడా మొలకలు కనబడట్లేదు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ ఈ పొలంలో 2 సార్లు కూడా పత్తి విత్తనాలు విత్తలేదు. ఎందుకంటే ఈసారి ఎండలు ఉన్నాయి, అనుకూలమైన వర్షాలు కూడా కురియలేదు. అన్నదాతలు మాత్రము వర్షాలు కురుస్తాయనే ఆశతో చాలా వరకు ఆరుతడి పంటల్ని సాగు చేశారు. కానీ పత్తి సాగు చేసినప్పటికీ ఎక్కడ కూడా మొలకెత్తలేదు. కనీసం 4 నుంచి 5 మీటర్ల దూరంలో అక్కడక్కడ ఒక మొక్క కనబడుతుంది. ఈ విధంగా 1-2 మొక్కలు మాత్రమే పొలంలో కనబడుతున్నాయి. ఏమాత్రం కూడా లాభం ఉండదు. ఇప్పటికీ ఒక ఎకరాకి సుమారుగా 5 నుంచి 6 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ ఈసారి అనుకూలమైన వర్షాలు కురియలేదు. అంటే మొత్తం వర్షాకాలం మొదలై 40 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ భారీ వర్షాలు కురియలేదు. దీంతో చాలామంది అన్నదాతలు ఈ పత్తి మొక్కలు కావచ్చు ఇతర పంటలు కాపాడుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతం మనం ఇక్కడ పత్తి చేనులో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఒకసారి టమాటా సాగు చేసే ప్రాంతానికి వెళ్తాం. అక్కడ టమాటా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తొలకరి పలకరించిన తరువాత నైరుతి కరుణించలేదు. ఖరీఫ్ ఆరంభమై 40 రోజులు గడుస్తున్న వానజాడ లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి, నారుమళ్లు ముదిరిపోతున్నాయి. వర్షాలు కురుస్తున్నాయనే ఆశతో ఎదురు చూస్తున్న అన్నదాత ఆశలు ఎల్నినో ప్రభావంతో అడి ఆశలుగా మారుతున్నాయి. మబ్బులు కమ్మేసిన వాన మాత్రం కురవడం లేదు. మిడ్ మానేరు, లోయర్ మానేరులో కూడా నీటి శాతం తగ్గింది. కాకతీయ కెనాల్ నీరు విడుదల చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాటు వెయ్యాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు రైతులు. ఈసారి ముందస్తుగా సాగు చేసుకోవడానికి నారుమళ్లు పోసుకున్నారు రైతులు. కానీ వర్షాలు లేకపోవడంతో నాటు వేసే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. నెల రోజులు అయిపోయింది, నారు ముదిరిపోయే టైం అయిపోయింది. ఇప్పుడు పొలం ఇదివరకు వర్షాలు లేక బీడుమల్లు మొత్తానికి దున్నలేదు. ఎందుకంటే ముందు ఇట్నే కాలం ఇంకో 10-15 రోజులు పోతాయి, నార్మల్ మొత్తం ఎండిపోతాయి. మళ్ళీ కొత్త నారు పోసుకోవాలంటే మరి ఇత్తనాలు కొరతున్నది. అసలు వర్షాలు పడయా ఈ భగవంతునికి ఎరక. అసలు ఈ వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పొలాలు దున్నుతామో తెలియదు. మాకు పొలం తప్ప ఆ పొలం అందరు మళ్ళు అవి డౌన్ మళ్ళు పొలం తప్ప అలా వేరే అంతర పంటలు ఏం పండాయి. మరి మేము పొలం వేసుడా మరి బీడుంచుకుడా ఏం అర్థమవుతలేదు. ఈ నారు ముదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ నారు పోయాలంటే ఇత్తనాలు దొరకలేదు. ఇత్తనాలతో అసలు ఈ వర్షాలు లేక మొత్తం నారు పోసినా కానీ ఎక్కడ బీడు మళ్ళీ ఇంకా దున్నలేదు, సిద్ధం చేయలేదు. ఇప్పుడు లేట్ అయింది ఇప్పటికీ. ఎందుకంటే లేట్ అయింది. మరి ఇట్నే లేట్ అయితే ఏంటంటే పోసిన నారు కూడా ముదిరిపోతాయి. అది దేనికి పనికిరావు. 40 రోజులకు నాటేయాలి. 40 రోజుల లోపే, 30 రోజుల నుంచి వెళ్ళి 40 రోజుల మధ్యలో వేయాలా. ఇప్పుడు 40 రోజులకు వచ్చింది. చాలా ప్రాబ్లం ఉన్నది. కొంచెం దీన్ని ఎట్లా వేయలేం. నారు మళ్ళీ కొత్తగా పోయేవాళ్ళు చేస్తున్నది. లేట్ అయితే ఏంటంటే ఈల్డింగ్ ప్రాబ్లం అవుతుంది, రాదు. అంత మన ఇప్పుడున్నంత బలంగా అప్పుడు ఎంత పంట పండదు. ఆశలన్నీ పోయినట్టే. ఎందుకంటే వర్షం లేక ఇప్పటికీ నెల 15 రోజుల కాలం పోయింది. వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పత్తి, టమాటా మొక్కలను కాపాడుకోవడానికి మొక్కకు నీళ్లు పోస్తున్నారు. ఇప్పటికే ఎకరాకి సుమారు 10,000కు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు చెప్తున్నారు. వర్షాలు లేకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రైతులు అంటున్నారు. ముందుగా వర్షాలు పడితేని నారు పోసుకొని తెచ్చి పెట్టుకున్నాక వర్షాలు పోయినాక చనిపోయే స్టేజ్కి వచ్చినాక మేము నీళ్ళు పోసి స్టార్ట్ చేసినాం. ఈ నీళ్ళు పోసుకొని కొంచెం బతికించుకుంటే తొందరగా కాపు కత్తే ఒక రేటు మాకు మంచి రేట్ వస్తే కొద్దిగా మేము అధికంగా బలపడతామనే ఆశతో మేము పని చెప్తున్నాం. మొన్నటిదాకా కిలో టమాటా 100 రూపాయలు 80 రూపాయలు అమ్మిరని తొందర ఆశతో మేము నారు పెట్టుకున్నాం. వర్షాలు లేక ఇబ్బంది అవుతుంది. దానివల్ల మేము మొక్కను కాపాడే ప్రయత్నం చేస్తారు కదా, నీళ్ళు పోతే ఒక వర్షాలు మామూలుగా మంచి వర్షం పడదాకనైతే ఇది ఒక 10 రోజులు కాపాడుకోవచ్చు. ఈ నీళ్ళు పోసుకుంటే మళ్ళీ వర్షాలు 10 రోజులు పడకుండా మళ్ళీ ఒకసారి పోసుకుంటే, అంటే కంటిన్యూగా పోసుకుంటే వర్షం పడేలా లేకుంటే ఇట్లా నీళ్ళు పోసుకుంటే ఈ చెట్టు బతికించుకుంటే తొందర క్రాప్ కత్తే మా కొద్దిగా అధికంగా బలపడుతుంది. వర్షం పడాలి కంపల్సరీ. కాకపోతే పడుతుంది కదా, సీజన్ మంచి నెత్తివిన ఉంది కదా అని ముందస్తుగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 2-3 కార్తులు దాటిపోయింది వర్షానికి. ఆరుద్ర, మురక్షిల, ఇప్పుడు పెద్ద పూసలు స్టార్ట్ అవుతుంది. ఈ పెద్ద పూసలు కూడా వర్షం పడకుంటే ఈ టమాటా పోతుంది, పత్తి పోతుంది, నాటే పరిస్థితి ఉండదు.
ఓ వారంలో ఒక 3 సార్లు వస్తున్నాం, ఖచ్చితంగా వస్తున్నాం. అంటే ఇప్పటికీ పెట్టి ఒక వారం అయింది, వారంలో వర్షం లేక ఇప్పుడు రెండోసారి వస్తాను, మొన్న ఒకసారి పోసినాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి తరువాత అధికంగా పత్తి మొక్కజొన్న సాగు చేస్తారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు వేసినా మొలకెత్తని పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల పెట్టిన విత్తనాలు వర్షాలు లేక పంట ఎదిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విత్తనాలు పెట్టి 3 సార్లు 4 సార్లు పెట్టినాం, మందులు వేసినాం, దున్నినా ఏం లేదా, మొలకలు అన్నీ కప్పుకపోతున్నాయి, మొలకలు లేస్తలేవు. ట్రాక్టర్ తోటి దున్నిచ్చినాం, అట్లా దున్నిచ్చినాం, ఇట్లా దున్నిచ్చినాం. సారు ఈ బాంచర్ మా బతికెట్లా, మా లెక్క ఎట్లా, మాకు బత్తాలు లేవు, ఇత్తులు లేవు, అంగలాడుతాను కవుల్లోకి పట్టుకొని 2 నెలల కాలం పోయింది. ఏం బతుకుడు మాకు, ఎట్లా బతుకుతాం? పత్తి చేనులు పెట్టి గింజలు కొనుక్కొచ్చి పెట్టినాము, ఒక్క ఇత్తు మలుతలేదు, ఆనసిరుకు లేక మళ్ళీ పోగుటలు మళ్ళీ 3-4 సార్లు పెట్టినాం, అన్నీ వేనాయి. మరి ఎట్లా బతుకుడు? మందు బత్తాలు పోసి మన్ను పోసి ఇవరకు ఇంత ఎత్తు చెట్టు అయ్యేది, ఒక్క చెట్టు మొలకే లేకపోయే, ఎట్లా బతుకుడు? పంటలను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వర్షాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా అనుకూలమైన వర్షాలు కురియలేదు. దీంతో కొంత వర్షం పైన ఆశలు పెట్టుకొని అన్నదాతలు సాగు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక రైతు ఇక్కడ టమాటా పంటను వేశాడు, టమాటా తోటను సాగు చేశాడు. కానీ ఏమాత్రం వర్షాలు కురియని కారణంగా రైతే వాటికి ఒక్కొక్క మొక్కకు నీళ్లు పోస్తూ కాపాడుతున్నాడు. ఎందుకంటే కనీసం ఈ వచ్చే వారంలో వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుంది, టమాటా చేతికి వస్తుంది ఒక ఆశతో రైతు ఈ విధంగా చేస్తామని ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రతి మొక్క కూడా కొంత వాటర్ పోసి కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఈ విధంగా ఎన్ని రోజులు అంటే వర్షాలు కురిస్తే మాత్రమే పంట చేతికి వస్తుంది, అంతేకాకుండా పైరు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 40 రోజుల నుంచి ఎక్కడ కూడా వర్షాలు కురియలేదు. దీని కారణంగా అన్నదాతలు చాలా వరకు పంటలను కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతు కూడా టమాటా మొక్కకు నీళ్లు పోసే పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపున అన్ని పంటలు కూడా ఇదే ఇబ్బందులు ఉన్నాయి. దీంతో అన్నదాతలు మాత్రము భారీ వర్షాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.